వాళ్ళు కొందరు తాళాలు వేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాగే పంపిణీదారులు అయితేనేమి అదే పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇవాళ ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఆదుకోవడానికి ఇక్కడ తెలుగు ఈ జోడెట్ల ప్రభుత్వం అయితే ఉందో ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమ కోసం పూర్తిగా వాళ్ళకి లాభదాయకంగా ఉండేలా ఏదో కొత్త ప్రణాళికలతో ముందుకొచ్చి తప్పకుండా ఈ చలనచిత్ర పరిశ్రమని కాపాడుతామేమో. అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవించుకుంటాను. వాళ్ళు కూడా వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఉభయ రాష్ట్రాలు కూడా, ఎందుకంటే అక్కడ చలనచిత్ర పరిశ్రమ అక్కడ ఉంది హైదరాబాద్లో. ఇవాళ మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ విజయవాడ ఇది మన చలనచిత్ర పరిశ్రమకు అవిభక్తి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఇది ఒక రాజధాని అని. సో ఇవాళ ఇక్కడ కూడా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క ఉన్న ఏదైతే అన్నారో పురస్కారాలు, ఇదివరకు నంది పురస్కారాలు అయితేనేమి ఇటువంటి పురస్కారాలు, అలాగే వివిధ ప్రాంతాల వారు కందుకూరి పురస్కారాలు అయితేనేమి, వివిధ ప్రాంతాల్లో వారు ఉన్న మహనీయుల పురుషుల వాళ్ళ పేరుతో ఉన్న ఉత్సవాలను అయితేనేమి అన్నింటినీ కూడా అటు సాంస్కృతిక పరంగా కూడా వాటిలన్నింటినీ ఉద్ధరించవలసిన, మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా ఏదైతే ఈ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ ఉందో వాడి బిజినెస్ కందాల మీద ఉందని తెలియజేసుకుంటూ